హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమ బంధం ఒకటో భాగాన్ని వినీతం. అది ఒక 7 అంతస్తుల భవనం. దాని ముందు నేహ ఇండస్ట్రీస్ అని పెద్ద పెద్ద అక్షరాలతో అందంగా డిజైన్ చేసి ఉంటుంది. లోపల అందరూ చాలా హడావిడిగా తిరుగుతూ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో బయట ఒక కారు ఆగుతుంది. అందులో నుంచి ఒక 6 అడుగుల అందగాడు దిగుతాడు. 6 ప్యాక్ బాడీ, సిల్కీ హెయిర్ గాలికి మొహం మీద పడి అల్లరి చేస్తూ ఉంటాయి. షార్ప్ లుక్స్, చూడగానే ఏ అమ్మాయి అయినా పడిపోయేలా ఉంటాడు. కారు దిగి లోపలికి వస్తూ ఉంటాడు. అప్పటి వరకు గోలగా ఉన్న ఆఫీస్ ఒక్కసారిగా సైలెంట్ అవుతుంది. ఒక్కొక్కరు లేచి అతనికి విష్ చేస్తారు. అతను మాత్రం ఎవరికి రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. అమ్మాయిలందరూ అతను వెళ్ళిన వైపే దొంగ చూపులు చూస్తుంటారు. అబ్బా, ఏమన్నా ఉన్నాడా అని అనుకుంటూ ఉంటారు ఆ అమ్మాయిలు. అతను నేరుగా తన క్యాబిన్లోకి వెళ్ళి అతని సెక్రటరీని పిలుస్తాడు. అతను భయంగా పర్మిషన్ అడిగి లోపలికి వస్తాడు. చూడండి మూర్తి గారు, ఈరోజు మనం ఒక టెండర్ వేయాలి కాబట్టి ఇంకొక 1 అవర్లో మనం స్టార్ట్ అవుదాం అని అంటాడు అతను. అలాగే సార్, నేను వెళ్ళి దానికి కావాల్సిన పేపర్స్ తీసుకొని వస్తాను అని క్యాబిన్ బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుంటాడు. వామ్మో, పొద్దున్నే ఏమైందో ఎంత కూల్గా ఉన్నాడు. ఈయన మూడు మారకముందే ఈ టెండర్ ఏదో వేసేసి వస్తే నాకు ఒక టెన్షన్ పోతుంది అని అనుకుంటూ ఆ పేపర్స్ తీసుకొని రావడానికి వెళ్తాడు. అతను చెప్పినట్టుగానే 1 అవర్లో టెండర్ వేయడానికి వెళ్తారు. టెండర్ ఆఫీస్ దగ్గర అందరూ అప్పటికే వచ్చేస్తుంటారు. మన హీరో గారు వెళ్ళి వాళ్ళ టెండర్ సబ్మిట్ చేసి బయటికి వచ్చి అక్కడ అరేంజ్ చేసిన చైర్లో కూర్చొని తన ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అందరూ ఎవరికి వారు టెండర్ వాళ్ళకే వస్తుందని కాన్ఫిడెంట్గా ఉంటారు. అప్పుడే ఆ టెండర్ ఆఫీసర్ బయటకు వస్తాడు. అండ్ ది ప్రాజెక్ట్ గోస్ టు నేహా ఇండస్ట్రీస్. కంగ్రాట్స్ మిస్టర్ రిషి కుమార్ అని అంటాడు ఆ ఆఫీసర్. రిషి అందరి వైపు ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి కళ్ళకి కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళి ప్రాజెక్ట్ పేపర్స్ మీద సైన్ చేసి బయటకు వస్తాడు. చూడండి, ఎవరైనా నన్ను గెలవాలి అనుకుంటే డైరెక్ట్గా అటాక్ చేయండి, అంతేకాని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి అని అంటాడు రిషి సీరియస్గా వాళ్ళ వైపు చూస్తూ. అప్పుడే మూర్తి ఒక అమ్మాయిని తీసుకొని వాళ్ళ ముందుకు వస్తాడు. ఆ అమ్మాయిని చూడగానే అక్కడున్న ఒక కంపెనీ ఎండి భయంగా గుట్టకలు మింగుతూ ఉంటాడు. రిషి అతని వైపు సీరియస్గా చూస్తూ, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేస్తే అస్సలు అలాంటి ఆలోచన రాకుండా చేస్తాను అని చాలా సీరియస్గా చెప్పి అక్కడి నుంచి తన కారు దగ్గరికి వెళ్ళిపోతాడు. మూర్తి కూడా ఆ అమ్మాయిని ఇంకోసారి ఇలాంటివి చేయొద్దని చెప్పి అక్కడి నుంచి కారు దగ్గరికి వస్తాడు. సార్, అసలు మీకు ఆ అమ్మాయి మీద డౌట్ ఎందుకు వచ్చింది అని అడుగుతాడు మూర్తి. ఎలా ఏంటి మూర్తి, నువ్వు గమనించావా? ఆ అమ్మాయి మన దగ్గర రీసెంట్గానే జాయిన్ అయింది. అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఏ పని లేకపోయినా మన క్యాబిన్కి వచ్చేది. ఈరోజు పొద్దున్న కూడా నేను నా పర్సనల్ రూమ్లో ఉన్నప్పుడు నా క్యాబిన్లోకి వచ్చి మన ప్రాజెక్ట్ పేపర్స్ అన్ని ఫొటోస్ తీసుకుంది. ఇంకా నాకు క్లారిటీ వచ్చింది. అందుకే ఎవరికీ తెలియకుండా నేను ఇంకో టెండర్ అమౌంట్ వేసి ఆ ఫైల్ నా దగ్గర పెట్టుకున్నాను. ఆ పేపర్స్ అన్నీ డమ్మీ పేపర్స్ అని అంటాడు రిషి. సార్, ఏదైనా మీరు చాలా గ్రేట్ సార్. ఎవరు ఎలాంటి వారో ఇట్టే కనిపెట్టేస్తారు అని అంటాడు మూర్తి. రిషి అతని వైపు ఒక లుక్ ఇస్తాడు, ఇంకా ఆపు అన్నట్టు. ఆ చూపుకి మీనింగ్ తెలిసిన మూర్తి సైలెంట్ అవుతాడు. తర్వాత ఇద్దరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అంటూ చిన్నపిల్లలకి ఏబిసిడీలు నేర్పిస్తూ ఉంటుంది మన తన్వి. ఈమెనండి మన హీరోయిన్. అక్క, ఈ చదువులు చదవలేకపోతున్నామక్క, నాకు తొందరగా పెళ్లి చేసే అని అంటుంది 2 ఏళ్ల లాస్య. ఏంటే, అప్పుడే నీకు పెళ్ళి కావాల్సి వచ్చిందా అని అడుగుతుంది తన్వి సీరియస్గా చూస్తూ. అవునక్క, ఇప్పుడు నాకు పెళ్ళి కావాలి అని అంటుంది లాస్య ఏడుపు మొహం పెట్టుకుని. చూడు లాస్య, మనం అప్పుడే పెళ్లి చేసుకోకూడదు నాన్న. మనం మన కెరీర్లోనూ మంచి పొజిషన్కి వచ్చాక అప్పుడు చేసుకోవాలి బంగారం అని అంటుంది తన్వి లాస్యను ఒడిలో కూర్చోబెట్టుకుని. మరి అప్పుడు నువ్వే నాకు పెళ్లి చేస్తావా అని అడుగుతుంది లాస్య. బంగారం, అలానే నేనే చేస్తానన్న, మంచి హీరో లాంటి వాడిని తీసుకొని వచ్చి అని అంటుంది తన్వి. హీరో అంటే సూపర్ మ్యానా అంటుంది లాస్య కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. బంగారం, సూపర్ మ్యానే తీసుకొని వస్తాను సరేనా అంటుంది తన్వి. హే భలే భలే, నాకు సూపర్ మ్యాన్తో పెళ్ళి అని ఆనందంగా తన్వి వెడిలో నుంచి దిగి డ్యాన్స్ చేస్తుంది లాస్య. అలా సరదాగా డ్యాన్స్ చేస్తున్న లాస్యను చూసి తన్వి చిన్నగా నవ్వుకుంటుంది. ఇంతలో అటెండర్ వచ్చి తన్విని ప్రిన్సిపల్ పిలుస్తున్నారని చెప్పడంతో అక్కడి నుంచి ప్రిన్సిపల్ క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది. పర్మిషన్ అడిగి లోపలికి వెళ్తుంది. మేడం, పిలిచారంట అంటుంది తన్వి. తన్వి, 2 డేస్లో మన స్కూల్ యానివర్సరీ ఉంది కదా అంటారు ప్రిన్సిపల్ మేడం. అవును మేడం, అన్ని అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి.
అండ్ ఇంకా డెకరేషన్ మాత్రమే మిగిలింది. అది కూడా ఈరోజు రాత్రికే కంప్లీట్ అవుతాయి అని అంటుంది తన్వి. ఓకే తన్వి, ఆ విషయమే అడుగుదామని పిలిచాను అని అంటారు ఆవిడ సునీత. మేడం, అన్నీ సవ్యంగా అయిపోతాయి అండ్ మీరు ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి అంటుంది తన్వి చిన్నగా నవ్వుతూ. నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి నేను ఇంకా రిలాక్స్గా ఉన్నాను అని అంటారు సునీత గారు. సరే మేడం, క్లాస్కి వెళ్ళాలి, పిల్లలు గొడవ చేస్తుంటారు అంటుంది తన్వి. తన్వి వెళ్ళమ్మా అంటారు సునీత. తన్వి చిన్నగా నవ్వి అక్కడి నుంచి తిరిగి క్లాస్ దగ్గరకు వచ్చి పిల్లలతో గేమ్ ఆడిస్తూ ఉంటుంది. సార్, ఎల్లుండి ఏదో ఫంక్షన్కి వెళ్ళాలన్నారు కదా, కానీ ఆ రోజు మీకు ఫారిన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది కదా, అందుకే ఏం చేయమంటారా అని అడుగుదామని వచ్చాను అంటాడు మూర్తి. ఏముంది మూర్తి, డెలిగేట్స్ మీటింగ్ క్యాన్సిల్ చేయి అండ్ నేను ఆ ఫంక్షన్కి వెళ్ళడం ఇంపార్టెంట్ అంటాడు రిషి. కానీ సార్, అది చాలా పెద్ద డీల్ సార్, ఒకవేళ మనం ఆ డీల్ క్యాన్సిల్ చేస్తే చాలా అమౌంట్ లాస్ అవ్వాల్సి వస్తుంది అంటాడు మూర్తి. ఎంత అమౌంట్ లాస్ అయినా నాకేం పర్వాలేదు, కానీ నేను మాత్రం ఆ ఫంక్షన్ అటెండ్ అవ్వాలి అండ్ ఇది ఫైనల్ అంటాడు రిషి. కానీ సార్ అని ఏదో అనబోతున్న రిషి వైపు ఒక సీరియస్ లుక్ ఇస్తాడు రిషి. మూర్తి కూడా రిషి గట్టిగా ఫిక్స్ అయ్యాడని అర్థమై సైలెంట్గా బయటికి వెళ్ళిపోతాడు. రిషి తనకి ఇంపార్టెంట్ వర్క్ ఉండడంతో చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అవడంతో తీసి చూస్తాడు. స్క్రీన్ మీద కనపడుతున్న పేరుని చూసి చిన్నగా నవ్వుకొని లిఫ్ట్ చేసి, చెప్పు బంగారం అంటాడు. అయ్యో బంగారం, ఆఫీస్లో వర్క్ ఉందిరా, అందుకే ఇంకా రాలేదు. బంగారం అలగకు, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని వర్క్ అక్కడే వదిలేసి మూర్తికి చెప్పేసి తన కారులో బయటికి వెళ్ళిపోతాడు. వెళ్తున్న రిషి వైపు చూసి మళ్ళీ తిరిగి తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు మూర్తి. తన్వి స్కూల్ అయిపోవడంతో తన స్కూటీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రిషికి కాల్ రావడంతో తన వర్క్ పక్కన పెట్టేసి ఆఫీస్ నుంచి స్టార్ట్ అవుతాడు. నేరుగా ఇంటికెళ్ళి గుమ్మం బయట నించుని లోపలికి తొంగి చూస్తాడు. అక్కడ సిచ్యువేషన్ ఏంటో అర్థమై గుట్టకలు మింగుతూ మెల్లిగా ఒక్కో అడుగు లోపలికి వేసుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడే తన మీదకి ఒక వస్తువు వచ్చి పడపోబోతుంటే దాన్ని క్యాచ్ పట్టి, బంగారం సారీరా అంటాడు రిషి. ఏంటి రిషి, ఎప్పుడు ఇలానే చేస్తావా, అసలు ఎంతసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నానో తెలుసా అంటూ ఇంకో వస్తువు రిషి మీదకి విసురుతుందామే. అది కాదు బేబీ, నేను ఈరోజు టెండర్ వేయడానికి వెళ్ళాను కదరా, అందుకే లేట్ అయింది, లేకపోతే ముందే వచ్చేవాడిని అని అంటాడు రిషి తనకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ. నో, అబద్ధం చెప్పకు, నీ టెండర్ ఈరోజు మార్నింగే అయిపోయింది, నువ్వు ఇప్పటి వరకు ఆఫీస్లో ఉన్నావు కదా అంటుంది. అరే బేబీ, అలా కాదురా, ఇంకెప్పుడు ఇలా లేటుగా రాను, ఈ ఒక్కసారికి క్షమించు అంటాడు రిషి తన రెండు చెవులు పట్టుకుని. ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను, ఇంకెప్పుడు ఇలా లేటుగా రాకు అంటుంది. అమ్మయ్య బేబీ, నువ్వు ఒక్క ఛాన్స్ ఇచ్చావు, అది చాలు అంటాడు రిషి నవ్వుతూ. రిషి, నువ్వు దాన్ని మరీ గారాబం చేస్తున్నావు అంటారు సులోచన గారు అప్పుడే హాల్లోకి వస్తూ. అరే అమ్మా, ఇందులో గారాబం ఏముంది అంటాడు రిషి. ఏంటి గారాబం ఏముంది అంటున్నావా, అది నీ మాట తప్ప ఇంకెవరి మాట వినడం లేదు, కనీసం మాకు రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదు అని అంటారు సులోచన గారు. అబ్బా అమ్మ, తను ఇంకా చిన్న పిల్లే కదమ్మా, అప్పుడే ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటాడు రిషి. ఏంటి చిన్నపిల్ల, ఇప్పటి వరకు నిన్ను ముప్ప తిప్పలు పెట్టింది, ఇది చిన్నపిల్లేంట్రా అంటారు సులోచన గారు. ఏ ముసలి, నేను చిన్నపిల్లని నీకే సరిగ్గా కనిపించడం లేదు, ముసలిదాని అయ్యావు కదా, అందుకే రిషి చేత నీకు స్పెక్స్ తిప్పిస్తానులే, అప్పుడు కనిపిస్తుంది అని అంటుంది 2 ఏళ్ల నేహ. అబ్బా చూసావా రిషి, నీ ముందే నన్ను ఎన్ని మాటలు అంటుందో, అయినా నీకు ఇది చిన్నపిల్లలాగానే కనిపిస్తుంది కదా అంటారు సులోచన గారు ఉడుక్కుంటూ. వదిలేమ్మా, దానితో నీకేంటి, అయినా నా బంగారానికి ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలుసు అంటాడు రిషి నేహాని ఎత్తుకుంటూ. నేహ రిషి చుట్టూ చేతులు వేసి, డాడా, నాకు అన్నీ తెలుసు, ఎందుకంటే నేను నీ డార్లింగ్ కదా అంటుంది రిషికి ముద్దులు పెడుతూ. అది నా బేబీ అంటే, పద వెళ్ళి ఫ్రెష్ అవుదాం అంటాడు రిషి. అయ్యో డాడా, నేను ఎప్పుడూ ఫ్రెష్ అయిపోయాను, నీదే లేట్ అంటుంది నేహ తన కళ్ళను గుండ్రంగా తిప్పుతూ. నా బంగారం గుడ్ గర్ల్ అయిపోయిందే, సరే ఉండు, నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అంటాడు రిషి నేహాని కిందికి దింపుతూ. నేహ కిందికి దిగి సులోచన గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళను చుట్టుకుని ఎత్తుకోమన్నట్టు చూస్తుంది. సులోచన గారు నవ్వుకుంటూ నేహాని ఎత్తుకుంటారు. చాలీ నాని, ఫీల్ అయ్యావా అంటుంది నేహ సులోచన గారి మెడ చుట్టూ చేతులేసి. అయ్యో బంగారం, అలాంటిది ఏమీ లేదురా, అయినా నువ్వు నా బంగారం కదా, నువ్వంటే నేను ఎందుకు ఫెయిల్ అవుతాను అంటారు సులోచన గారు. నాని, ఈరోజు నేను రిషి బయటికి వెళ్తున్నాం కదా, నీకు బోల్డెన్ ఐస్ క్రీమ్స్ తీసుకొస్తాను అంటుంది నేహ ముద్దుగా మాట్లాడుతూ.
"ఆ, సరే తల్లి, అలాగే" అంటారు సులోచన గారు నవ్వుతూ. తర్వాత నేహ చెప్పే ముద్దు ముద్దు మాటలన్నీ వింటూ మురిసిపోతూ ఉంటారు ఆవిడ. ఇంతలో రిషి రెడీ అయి రావడంతో నేహ రిషి మీదకి జంప్ చేస్తుంది. రిషి తనని జాగ్రత్తగా పట్టుకుని, "జాగ్రత్తగా నాన్న, పడిపోతావు" అంటాడు కంగారుగా. "నువ్వు ఉన్నావుగా డాడా పట్టుకోవడానికి" అంటుంది నేహ రిషి మెడ చుట్టూ చేతులు వేసి. ఆ మాట వినగానే రిషి తనని గుండెకి హత్తుకుంటాడు. సులోచన గారు వాళ్ళని అపురూపంగా చూస్తుంటారు. "డాడా, లేట్ అవుతుంది" అంటుంది నేహ తల పైకెత్తి రిషి వైపే చూస్తూ. రిషి నేహ నుదుటి మీద ముద్దు పెట్టుకుని సులోచన గారికి చెప్పేసి బయటికి తీసుకెళ్తాడు. నేహ అడగడంతో బైక్ తీసి తను ముందు కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేస్తాడు. నేహ డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు కూడా ముందుగా ప్లే స్టేషన్కి వెళ్తారు. అక్కడ నేహ ఆడుకుంటుంటే రిషి నవ్వుతూ తనను వీడియో తీస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో తను కూడా వెళ్ళి నేహతో ఆడుతూ ఉంటాడు. అసలు ఇప్పుడు ఎవరైనా రిషిని చూస్తే అందరినీ గడగడలాడించే రిషి కుమార్ ఇతనేనా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే నేహతో పాటు అతను కూడా చిన్నపిల్లాడైపోయి ఆడుతూ ఉంటాడు. నేహ బాగా అలసిపోవడంతో తనకు డిన్నర్ బయట తినిపించేసి ఇంటికి తీసుకొస్తాడు. అప్పటికే నేహ పడుకోవడంతో తన భుజంపై వేసుకుని గదిలోకి తీసుకుని వచ్చి తన గుండె మీద పడుకోబెట్టుకుంటాడు. నేహ కూడా రిషిని పట్టుకుని నిద్రపోతూ ఉంటుంది. రిషి నేహ తల నిమురుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు. స్కూల్ టైం అవడంతో తన స్కూటీ తీసుకుని లాస్యాన్ని ఎక్కించుకుని ఇంటికి బయలుదేరుతుంది తన్వి. లాస్య ఏవో ముద్దు ముద్దు మాటలు చెప్తుంటే నవ్వుతూ వింటూ తనని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. లాస్య తన్వికి కిస్ ఇచ్చి నవ్వుకుంటూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. వెళ్తున్న లాస్యాన్ని చూస్తూ చిన్నగా నవ్వుకొని అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోతుంది తన్వి. అది ఒక మినీ హౌస్. చుట్టూ పూల మొక్కలతో చాలా అందంగా ఉంటుంది. తన్వి తన స్కూటీ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని కిచెన్లోకి వెళ్తుంది. ఫ్రిడ్జ్లో పాలు ఉంటే వాటితో కాఫీ పెట్టుకుని బయట ఉన్న పూల మొక్కల దగ్గర కూర్చొని కాఫీ సిప్ చేస్తూ మెలోడీ సాంగ్స్ వింటూ ఉంటుంది. చాలాసేపు ఆ మొక్కల మధ్యలో కూర్చుని చీకటి పడడంతో ఇంట్లోకి వెళ్ళి నైట్ డిన్నర్ రెడీ చేసుకుని ప్లేట్ పెట్టుకుని మళ్ళీ డిన్నర్ గార్డెన్లోకి వచ్చి అక్కడ కూర్చొని తినేసి తర్వాత వెళ్ళి పడుకుంటుంది. మధ్యరాత్రిలో ఏవో ఫ్లాషెస్ తన కలలో కనిపిస్తుంటే ఉలిక్కిపడి లేచి చుట్టూ చూస్తుంది. తర్వాత తను ఎక్కడుందో చూసుకుని రిలాక్స్ అవుతుంది. పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో వాటర్ తాగి నార్మల్ అయి మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. నెక్స్ట్ డే ఎవరి డైలీ రొటీన్ వాళ్ళది. రిషి ఫ్రెష్ అయి తను టిఫిన్ చేస్తూ నేహ కూడా పెట్టేసి తనకి బాయ్ చెప్పేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. తన్వి కూడా రాత్రి వచ్చిన కళ గురించి మర్చిపోయి తను కూడా రెడీ అయ్యి లాస్యాన్ని తీసుకుని స్కూల్కి వెళ్తుంది. తర్వాత రోజు స్కూల్లో ఫంక్షన్ ఉండడంతో స్టూడెంట్స్ అందరూ కూడా అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. తన్వి కూడా డెకరేషన్ ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్తుంటే లాస్య కూడా వస్తానని గొడవ చేయడంతో తను తీసుకుని అక్కడికి వెళ్ళి ఆ డెకరేషన్ వాళ్ళకి ఎలా చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. వాళ్ళు తన్వి చెప్పినట్టే చేస్తుంటారు. తర్వాత అక్కడ నుండి డ్యాన్స్ హాల్కి వెళ్తుంది. అక్కడ పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే లాస్యాన్ని అక్కడే కూర్చోబెట్టి తను కూడా కూర్చొని వాళ్ళ డ్యాన్స్ చూస్తుంది. అలా ఆ రోజు సాయంత్రం వరకు కూడా ప్రతి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయో చెక్ చేస్తూ ఉంటుంది. సాయంత్రం స్కూల్ అయిపోవడంతో లాస్యాన్ని తీసుకుని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ రిషి కూడా సాయంత్రం వరకు కూడా మీటింగ్స్ అని వర్క్ అని చాలా బిజీగా ఉంటాడు. సాయంత్రం మాత్రం నేహ కాల్ చేయగానే ఎంత పని ఉన్నా ఇంటికి వెళ్ళిపోతాడు. తనతో కొంచెంసేపు ఆడుకుని తనకు భోజనం తినిపించి తను నిద్రపోయాక లేచి వర్క్ చేసుకోవడం రిషికి ఉన్న అలవాటు. నెక్స్ట్ డే రిషి వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళాలని తను లేచి నేహాను కూడా లేపి సులోచన గారికి ఇచ్చి ఫ్రెష్ అప్ చేయమని చెప్పి తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. రిషి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నేహ బెడ్ మధ్యలో కూర్చొని చుట్టూ డ్రెస్సులు పెట్టుకుని ఆలోచిస్తూ ఉంది. "ఏంటి నా ప్రిన్సెస్ ఇంతగా ఆలోచిస్తుంది" అంటాడు రిషి కబోర్డ్ నుండి డ్రెస్ తీసుకుంటూ. "మరేమో డాడా, నాకు ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియటం లేదు" అంటుంది నేహ బిగ్గమొహం పెట్టుకొని. "అయ్యో, నా ప్రిన్సెస్కి పెద్ద కష్టమే వచ్చిందే" అంటాడు రిషి నవ్వుతూ. డాడా, ఈరోజు మనం బయటకు వెళ్ళాలన్నావు కదా, మరి నేను బాగా కనిపించాలి కదా" అంటుంది నేహ తన చిట్టి చేతులు తిప్పుతూ. నా బంగారం ఎలా ఉన్నా బాగుంటుంది" అంటాడు రిషి నేహాని ఎత్తుకుని. ఆ మాటకి నేహ అందంగా నవ్వుతుంది. రిషి నేహ నుదుటి మీద ముద్దు పెట్టుకుని, "నేను నీ కోసమని ఒక డ్రెస్ కొన్నాను బంగారం, అది వేసుకుందాంరా" అని తనే స్వయంగా నేహాని రెడీ చేస్తాడు. "వావ్ డాడా, మనమిద్దరం మ్యాచింగ్" అంటుంది నేహ నవ్వుతూ. అందుకే కదా ఇలా తీసుకున్నాను" అంటాడు. తర్వాత ఇద్దరు కిందికి వస్తారు. వారిద్దరిని చూసిన సులోచన గారు పని మనిషి చేత ఉప్పు తెప్పించి ఇద్దరికి దిష్టి తీస్తారు. తర్వాత ముగ్గురు టిఫిన్ చేసి ఆ ఫంక్షన్కి స్టార్ట్ అవుతారు. తన్వి కూడా రోజు కంటే ముందే లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయి నేరుగా స్కూల్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈరోజు స్కూల్ ఫంక్షన్కి లాస్య వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు కాబట్టి.
తన్వి స్కూల్కి రీచ్ అయి అన్ని ఏర్పాట్లు చెక్ చేసుకుని ప్రోగ్రామ్కి సంబంధించిన లిస్ట్ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే సునీత గారు వచ్చి చీఫ్ గెస్ట్ వచ్చారని చెప్పడంతో తన్వి బొకే తీసుకుని వాళ్ళని ఇన్వైట్ చేయడానికి వస్తుంది. అప్పుడే కారు నుంచి దిగిన వాళ్ళని చూసి షాక్ అవుతుంది తన్వి. తన కళ్ళలో నుంచి నీళ్లు రావడానికి సిద్ధంగా ఉంటాయి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.